అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ కొలీజియం. కొలీజియం అంటే ఏందంటే జడ్జిలని రిక్రూట్ చేసే ఒక పద్ధతిని కొలీజియం అంటూ ఉంటారు. అయితే ఈ కొలీజియం గురించి మనకు తెలవాలి అంటే ప్రజలారా 2, 3 టాపిక్స్ ఉంటాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి. కొలీజియం అనేది జస్ట్ జడ్జిలు మాత్రమే వాళ్ళకు వాళ్ళు నియమించుకుంటారు. దీనికి అకౌంటబిలిటీ ఉండదు. వాళ్ళు ఎవరు మేము జడ్జిలం అనుకుంటే వాళ్ళే. సో ఇక్కడ ఒక 30 కుటుంబాలు 40 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. ఇక వాళ్ళే తెలిసిన వాళ్ళు యూజువల్‌గా అక్కడక్కడనే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాత్రమే ఉంటదది. ఇది ఎవరు డిక్లేర్ చేస్తారంటే నలుగురు జడ్జిలు ఆఫ్ సుప్రీం కోర్టు, ఒక్కళ్ళేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే మొత్తం ఐదుగురు కలిసి ఇవి చేస్తారు. మనకిప్పుడు యావరేజ్‌గా ఒక 1500 మంది ఉన్నారనమాట. ఇక్కడ సుప్రీం కోర్ట్‌లో 1500 మంది ఉంటే, ఈ 1500 మందిలో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లెట్స్ సే ఒక 200, 300 మంది అంటే రిటైర్ అయ్యి వెళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతా ఉంటాయి. కనీసంగా యావరేజ్‌గా ఒక 300 వేసుకుందాం మనం. అయితే వీళ్ళు రిటైర్ అయితారు. ఇంకా తర్వాత కొత్త మందిని రిక్రూట్ చేస్తారు. ఈ కొత్త మందిని రిక్రూట్ చేసేవాళ్ళు ఈ కొలీజియం వ్యవస్థని రిక్రూట్ చేస్తది. ఇక్కడ దాకా అంతా ఓకే. కానీ ప్రాబ్లమ్ ఏందంటే వీళ్ళు ఎవరిని రిక్రూట్ చేస్తే గవర్నమెంట్ అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ వీళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు చేసిన దాని మీద రివ్యూలు ఏమైనా ఉంటాయా అంటే ప్రాపర్‌గా ఉండవు. తర్వాత వీళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టొచ్చా అంటే ఎఫ్ఐఆర్‌లు ఇంక అది కష్టమైన పని. ఇక వీళ్ళని తీసేసుడు అనేది ఇక జరగని పని ఇప్పటిదాకా. చరిత్రలో ఇప్పటిదాకా వీళ్ళని తీసేసుడు అనేది జరగలేదు. రిమెంబర్ వన్ థింగ్ ఇప్పటిదాకా చరిత్రలో వీళ్ళని తీసేయలేదు. ఎందుకు అంటే వీళ్ళని తీసేయాలంటే ఇక పార్లమెంట్లో ఇక తీసుకుపోయి పెద్ద కథ చేయాలన్నమాట. లోక్సభ, రాజ్యసభ 2 దగ్గరలో ఒప్పుకొని అందరూ ఒప్పుకొని ఇది పెద్ద స్టోరీ అది. సో ఇవన్నీ అయ్యే పనులు కావు. మరి ఇవన్నీ అయ్యే పనులు కానప్పుడు ఇక జడ్జిలకు మరి మంచిగానే నడుస్తుందా అంటే వాళ్ళ లెక్కలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మరి ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నాయి వాళ్ళ లెక్కలు అంటే ప్రజలారా ఐ విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు నిన్న మొన్న మనం కనుక ఈ వారం రోజులలో న్యూస్ కనుక మీరు అందరు చూసినట్టయితే ఏమైతుంది అక్కడ అంటే మొన్న ఒక దరిద్రుడు రామ్ నారాయణ్ మిశ్రా అని ఒక జడ్జు ఈ దరిద్రుడు ఏం చేసిండంటే ఒక 11 సంవత్సరాల అమ్మాయిని ఒక దరిద్రుడు ఇంకా చెస్ట్ దగ్గరను ప్యాంట్స్ దగ్గర ముట్టుకుంటే దాన్ని అది రేప్ కేసు కింద కాదు అది పాస్కో చట్టం కింద రాదు అని చెప్పి పక్కన పెట్టేసిండు ఆ కేసుని. అంటే ఆ కేసును క్వాష్ చేసేసిండు. ఇక ఇంకో దరిద్రుడు ఏం చేసిండంటే కట్టల కొద్ది లంచాలు తీసుకొని ఇక వాళ్ళు ఎట్లాంటి కేసులు వాదించాడంటే ఆయన పేరు యశ్వంత్ వర్మ. ఎట్లాంటి కేసులు అంటే ఎలక్షన్ల కంటే ముందు ఆయన పేరేంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండే కదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసుడు ఇంకా తర్వాత ఆ పౌరులను జైల్లో వేసుడు ఇటువంటి పనులు అన్నీ చేసిండు ఆయన ఢిల్లీలో ఉండి. ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఈ ఒక కట్టల కొద్ది డబ్బు దొరికినాయండి. 7 సంచులలో డబ్బులు అంత డబ్బులు కట్టలలో డబ్బులు దొరికితే ఏమైందంటే ఫైర్ యాక్సిడెంట్ అయింది వాళ్ళ ఇంట్లో. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ యాక్సిడెంట్‌లో ఇదంతా బయటపడ్డది. ఇదంతా డబ్బంతా బయటపడితే వాళ్ళు కొన్ని ఫోటోలు, వీడియోస్ తీసిండ్రు. ఫైర్ ఆఫీసర్లు వాళ్ళు ఏం చెప్పిర్రంటే, ఇది ఏం దొరకలేదు, ఏం లేదు అని చెప్పి చెప్పుకొచ్చిండ్రనమాట. కానీ ఐ విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్ హౌ థింగ్స్ హావ్ బీన్ అన్‌ఫోల్డెడ్. ఏమైంది అనేది నేను మీకు చూపిస్తాను. దీనికంటే ముందు ఈ న్యాయ వ్యవస్థనా ఇది అన్యాయ వ్యవస్థనా అనేది కనుక చూస్తే న్యాయ వ్యవస్థలో కనుక చూస్తే ప్రజలారా లాయర్లు ఉంటారు. వాళ్ళు తికమక పెట్టే క్వశ్చన్స్ మన అట్లాంటి మామూలులకు అవన్నీ ఏం తెలియదు సరిగ్గా ఏదో అనుకుంటాం మనం ముందరికి వెళ్ళిపోతాం. వాళ్ళు చెప్తాను ఓ ఇంటర్ కేసు అని సెపరేట్గా ఉంటుంది అది. మనం అంత మాట్లాడలేము కనుక అంత తిరకాసు బ్యాచ్ అదంతా. ఈ తిరకాసు బ్యాచ్లలో తట్టుకోలేక ఇక క్వశ్చన్లు ఎటుబడితే అటు పోయి ఫెయిల్ అయ్యే కేసులు ఉంటాయి. అందులో అన్యాయం జరిగిపోతూ ఉంటుంది చాలా మందికి కూడా. ఎందుకంటే ఒక మంచి లాయర్ను తిరకాసు పెట్టుకునే లాయర్ని పట్టుకొస్తారు. అది తిరకాసు అని చెప్పి ప్రూవ్ చేస్తారు. ఇక మనకు అర్థం కాక మన అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఒక దిక్కు ఉందంటే కరప్ట్ జ్యుడిషియరీ సిస్టమ్. కరప్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే కోర్టులలో సంచుల కొద్దీ కట్టల కొద్దీ పైసలు దొరికిన లాయర్లు ఇప్పుడు జడ్జిలు చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు ఆడ. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ స్టోరీలో ఇది చూడండి ప్రజలారా ఒకటి కొంత నోట్స్ రాసుకొచ్చిన. అందరు అట్నే ఉంటారు అంటే లేదు, అందరు అట్నే ఉండరు. ఈయన జస్టిస్ కర్ణన్. జస్టిస్ కర్ణన్ ఒక నిమిషం పెన్ తీసుకుంటాను ప్రజలారా, టేక్ ఏ పెన్. ఈయన జస్టిస్ కర్ణన్ అనమాట. ఈయన జస్టిస్ కర్ణన్ ఏమని చెప్పాడంటే ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాసిండండి. జ్యుడిషియరీ సిస్టంలో చాలా అన్యాయం జరుగుతుంది, చాలా తప్పు జరుగుతున్నాయి, మీరు దీన్ని చూడండి అని చెప్పి ఈయన ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద కూడా కంప్లైంట్ చేసిండు. ఇది 2017లో జరిగిన విషయం. 2017లో ఇది జరిగితే ఈయన ఏం చేసిండ్రు అంటే ప్రజలారా ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి తీసుకొచ్చి అయితే క్షమాపణ కోరు లేకుంటే నీ లెటర్ అని వెనక్కి తీసుకుంటే ఆయన ఏం చెప్పాడంటే నేను క్షమాపణ కోరను, నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఏం చెప్పినా అది కరెక్టే చెప్పినా అని అన్నాడు. అంటే దానికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది, నువ్వు జైలుకి పోతావు అంటే ఏం పర్వాలేదు నేను జైలుకే పోతా అని చెప్పి ఇట్లా జైలు నుంచి బయటకు వస్తున్న ఇవి విజువల్స్ అనమాట. ఇవి మనం చూస్తూ ఉంటాయి రైట్. ఈయన ఏం చేసిండు అనేది ఆల్రెడీ చెప్పిన. ఇక్కడ చూడండి ఒకటి.
ఇక్కడ రామ్ మెగావాల్ గారు, ఓకే, అర్జున్ రామ్ మెగావాల్ గారు. ఈయన ఎవరు? యూనియన్ లా మినిస్టర్. ఈయన యూనియన్ లా మినిస్టర్. ఈయన ఏం చెప్తున్నట్టే ఇక్కడ చూడండి ప్రజలారా, 78% 78% ఇక్కడ చూస్తుంది కదా, 78% ఆఫ్ ది పీపుల్, ఒక న్యాయ వ్యవస్థలో జడ్జిలు లెక్క ఉన్న వాళ్ళు కేవలం వీళ్ళ అగ్రకులస్తులే ఉన్నారు అని చెప్తుండే ఆయన. అయితే వీళ్ళు అగ్రకులస్తులు మరి 78% అంటే మరి మిగతా వాళ్ళు ఏమైనా అంటే 3% ఎస్సీలు, 2% ఎస్టీలు, 12% ఏమో బీసీలు, ఒక 5% ఇంకొక 5% ఏమో మైనారిటీస్. సో ఇదంతా కలిపి ఒక 100% ఉన్నారు. అంటే 78% అగ్రకులస్తులే, ఇక మిగతా వాళ్ళందరూ ఇంత మార్జినలైజ్డ్ అయిపోయారు. ఎస్సీలు 2% 3%, ఎస్టీలు 2%. ఇక అందరికి న్యాయం జరుగుద్దా అంటే మరి అంతకంటే ఎక్కువ నేను చెప్పాలో నాకు తెలియదు. ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. కొంచెం కిందికి వెళ్ళి చూస్తే ప్రజలారా, ఇగో ఈ కేసు ఇంకొకటి, ఇక్కడ సుప్రీంకోర్టు జస్టిస్ ఒక అతను ఉంటారు, ఈయన ఏఎస్ఓ. కానీ ఈయన ఏం చెప్తున్నంటే, ప్రజలకు సామాన్యునికి ఎందుకు నమ్ముతారండి? సామాన్యుడు ఎందుకు నమ్మాలి కోర్టుని? ఎందుకంటే చాలా తప్పు జరుగుతున్నాయి కాబట్టి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఇంతకంటే ముందు నేను మీకు ఒక కేసు చెప్పినాను చూడండి ప్రజలారా. ఈ కేసు కనుక చూస్తే ఇగో దీన్ని బ్రేక్అవుట్స్ అనమాట, ఈ డీటెయిల్స్ ఏది అంటే ఇగో ఈయన పేరు జిస్వలం, ఓకే, యశ్వంత్ వర్మ. హీ ఈజ్ ద హైకోర్ట్ జడ్జ్ అట్ న్యూఢిల్లీ. అయితే నేను ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి నేను అలహాబాద్కు మార్చిండ్రు. అలహాబాద్కు మారిస్తే అలహాబాద్ వాళ్ళు మేమైనా మాదేమైనా డస్ట్బిన్ అనుకుంటారా, మేము తీసుకోమని చెప్పి అలహాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళు చెప్పుడుతోటి ఎడికి తగ్గింది. దానికి సుప్రీంకోర్టు ఏం చేసిందో చూడండి. ఇదంతా మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇదంతా ప్రజలారా ఈ డేటా అంతా రాసుకొచ్చిన. ఏమైందంటే 14th మార్చ్ నాడు వీళ్ళింట్లో ఫైర్ బ్రేక్అవుట్ అయింది. ఫైర్ బ్రేక్అవుట్ అయ్యి 15 కోట్ల రూపాయలు దొరికినాయి. 15 కోట్ల రూపాయలు కాలిపోయినాయి. కాలిపోతే ఈ డేటా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. రాకుండా ఇటు చూడండి, 15th నుంచి 18th మధ్యలో ఢిల్లీ ఫైర్ సర్వీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఏం లేదు, ఏం జరగలేదు అక్కడ, అట్లాంటి డబ్బులే లేవు, పాడు లేదు అని చెప్పారు. మరి ఇప్పుడు ఈయన జైలు వేయాలన్నా లేదా? ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఢిల్లీ ఫైర్ ఆఫీసర్ వాళ్ళని వీళ్ళని జైలు వేయాలి. అయితే ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చేసేలేరు. ఆ తర్వాత ఏమైందంటే మెగావాల్ గారు చెప్పిన తర్వాత ఈ కేసు కొంచెం ఫైర్ ముందరికి మూవ్ అయింది. తర్వాత 20th మార్చ్ రోజు ఏం జరిగిందో చూడండి. సుప్రీంకోర్టు ఇదంతా వారమైంది. ఈ వారమైన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం ఏం చేసిందంటే ఈయన అలహాబాద్కు ట్రాన్స్ఫర్ చేస్తే అలహాబాద్ వాళ్ళు ఏం చెప్పినా అంటే, అలహాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ ఉంటుంది కదా, బార్ వాళ్ళు మేమేమైనా ఒప్పుకోము, ఇది ఏమైనా ట్రాష్ డబ్బా అనుకుంటారా మా అలహాబాద్ హైకోర్టు అంటే అని చెప్పగానే ఇక వీళ్ళు సైలెంట్గా ఆగిపోయింది ఇక్కడ. అయితే దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు కూడా ఎంత బటేబాజో చూడండి ఇక్కడ ప్రజలారా. ఐ డోంట్ మైండ్ బాయ్, గో అండ్ ఫైల్ అ కేస్ అగైన్స్ట్ మీ, హ్యావ్ నో ప్రాబ్లం. ఈ బటేబాజీగాలు వీళ్ళు ఏం చేశారంటే, ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినంటే మామూలు ప్రాసెస్లో మేము ట్రాన్స్ఫర్ చేసినాము, అంతకుమించి ఏం లేదని చెప్పుకొచ్చాను. సిగ్గుండాలి సుప్రీంకోర్టు కూడా. ఈ మాట అంటున్నందుకు చాలా పెద్ద తప్పు నేను చేస్తుంది, కానీ సిగ్గుండాలి సుప్రీంకోర్టు కానీ రెండోసారి కూడా చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే ఇది చాలా తప్పు వీళ్ళు చేస్తుంది. ఇంత అంత అని కాదు, న్యాయ వ్యవస్థని మొత్తం కుల్లబొడిసిండ్రు. వీళ్ళు చేసిన పనికి న్యాయ వ్యవస్థ మొత్తం కుల్లబొడిసిండ్రు. వీళ్ళని ఎట్లా నమ్మాలి చెప్పండి? ఇప్పుడు సామాన్య ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఇప్పటికీ లక్షల కొద్ది వేల కొద్ది కేసులు పెండింగ్లో ఉంటాయి. వీళ్ళకేంది, మళ్ళీ ఎండాకాలం వస్తే సెలవులు కావాలి, వీళ్ళకి వింటర్ హాలిడేస్ కావాలి, వీళ్ళకి హోలీ హాలిడేస్ కావాలి, వాళ్ళ పర్సనల్ లీవ్స్ కావాలి, ఇవన్నీ కావాలి. లక్షల కొద్ది కేసులు మాత్రం అంటే పెండింగ్లో ఉంటాయి. ఇక కట్టల కొద్ది సంచుల కొద్ది డబ్బులు, అది కూడా చూపిస్తాం కొంచెం కిందికి రాగానే. అయితే ఇది అయిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేసినట్టు ప్రజలారా, ఈయనకి ఏం లేదు, ఈజ్ క్లీన్ అన్న టైప్లో దాన్ని దాటేసే ప్రయత్నం చేశారు. కానీ విజువల్స్ అన్నీ యూట్యూబ్లల్లో, ఫేస్బుక్లల్లో, ఇంకా సోషల్ మీడియాలో అంతా చక్కర్లు కొట్టుడితోటి పరిచయం అయిపోయింది కేసు. పరిచయం అయిపోవడంతో ఇంకోటి ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీని మీద కొంత చొరవ తీసుకున్నారు. అట్లాగే మెగావాల్ గారు యూనియన్ లా మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా కొంచెం చర్య తీసుకొని ఈ తప్పు జరిగింది, ఈ తప్పును సరిదిద్దాలి అని చెప్పారు. నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రధానమంత్రి గారిని కానీ లా మినిస్టర్ గారిని కానీ ఒకటే కోరుతా ఉన్నా, సార్ మనం చేయాల్సింది ఏంటి అంటే అకౌంటబిలిటీ ఉండే ఒక సిస్టమ్ను క్రియేట్ చేయండి. అకౌంటబిలిటీ ఉండాలి. వీళ్ళకు ప్రస్తుతానికైతే అకౌంటబిలిటీ లేనే లేదు, జీరో. మీరు పొలిటీషియన్స్ తీసుకున్నా పర్వాలేదు, ఎంతో కొంత అకౌంటబిలిటీ మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వచ్చేసారి ఓట్లు పడే అన్న భయానికైనా సరే చేస్తారు. వీళ్ళకు ఆ భయం భక్తి లేదు. దానివల్ల దేశానికి మొత్తం అన్యాయం జరుగుతుంది. వీళ్ళతోటి కొలీజియం వ్యవస్థతోటి మొత్తం అన్యాయం. ఇది న్యాయ వ్యవస్థ కాదు, అన్యాయ వ్యవస్థ అని చెప్పి నేను గంటాపదంగా చెప్తున్నా. నా ఒక్కోనికి జరిగింది కాదు, ఎంతోమంది కేసులనే, ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. జస్టిస్ డిలేడ్ ఈజ్ ఇన్జస్టిస్. అది తెలియదా మీకు?
తెలుసు కదా మీ అందరికీ. మరి ఏమైంది అది తర్వాత. నెక్స్ట్ ఇటు చూడండి ప్రజలారా, ఇంకొన్ని చూపిస్తాను. సో ఇక్కడ 24th రోజు బార్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు కదా. చేయలేకపోవడంతోటి ఇప్పుడు ఈ ఢిల్లీ హైకోర్టులో ఇక్కడ చూసిండ్రు కదా, ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు దీని మీద ఒక ఎంక్వైరీ నడిపిస్తూ ఉంది. ఈ డీటెయిల్స్ ఏమీ బయటికి రాలేదు. తర్వాత ఇంకొకటి చూపిస్తాను ప్రజలారా, ఇది ఒకటి చూడండి. ఈ కేసు ఒకటి, జస్టిస్ నిర్మల్జిత్ కౌర్, జస్టిస్ నిర్మల్ యాదవ్, వీళ్ళు ఏంటంటే చండీగఢ్ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే చండీగఢ్లో ఎట్ ఏ టైం ఇద్దరు వాళ్ళు జడ్జిలు. జస్టిస్ నిర్మల్ కౌర్ వాళ్ళ ఇంటికి డబ్బులు పోయినాయి, 15 లక్షల రూపాయలు ఒకళ్ళు డ్రాప్ చేసిండు. డ్రాప్ చేస్తే దాని మీద ప్యూన్ కేసు పెట్టిండు, ఏందా ఇది అన్నట్టు. కేసు పెడితే ఈ డబ్బులు ఆమె కోసం వచ్చినాయి కాదు, ఇగో ఇటు నిర్మల్ యాదవ్ కోసం వచ్చిన డబ్బులు అవి, ఆమె కాదు. సో ఈ వీళ్ళింటికి డబ్బులు చేరినాయి. చూడండి ప్రజలారా, వీళ్ళింటికి డబ్బులు చేరినాయి 15 లక్షల రూపాయలు, కానీ అవి వీళ్ళింటికి పోవాల్సింది. అయితే ఏమైందంటే ఇక్కడ ఈ కేసులో ఈమె మీద కేసు పెట్టింది కదా, కేసు పెడితే ఈ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళింటికి చేరాల్సినవి ఇక్కడ చేరినాయి అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో ఇటు వచ్చేసిన తర్వాత ఇప్పుడు రేపు హియరింగ్ 29th March రోజు దీనిది హియరింగ్ ఉంది. ఈ హియరింగ్లో ఏమొస్తుందో చూడాలి ఇప్పుడు. ఓకే, అయితే ఈ హియరింగ్లో ఏమొచ్చినా కూడా నేనైతే ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ ప్రజలారా, సారీ అబౌట్ దట్. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే ఇట్లా సంచులు కట్టల కొద్ది తీసుకున్నారు. అట్లాగే ఇంకా కొంతమంది జస్టిస్లు, ఒక మన మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బెయిల్ పిటిషన్లో కూడా దొరికాను, మీకు తెలుసు కదా. అట్లనే ఇంకొక చెప్తా చూడండి. ఇందులో ఏమవుతుందంటే గవర్నమెంట్ వాళ్ళ లాయర్ తోటి ఒక కేసు ఫైల్ చేయిస్తూ ఉంటుంది, వాళ్ళ మీదనే గవర్నమెంట్ మీద ఒక కేసు ఫైల్ చేస్తుంది, ఒక పిల్ వేసి. తర్వాత ఏం చేస్తారంటే అది వీక్గా చేసేసి ఆ పిల్ను క్వాష్ చేసేస్తారు. అంటే సో జడ్జి ఏం చేస్తారంటే సుత్తి ఉంది కేసు అని చెప్పి పడేసిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకు ప్రభుత్వానికి వాళ్ళు ఏం కావాలన్నా అవి చేసేసుకుంటా ముందుకు వెళ్ళిపోతారు. అంటే వీళ్ళే ఒక దొంగ కేసు వేసి ఈ దొంగ కేసులు పసలేదని చెప్పి అవతల పారేసి ఇంకోళ్ళని కేసు వేయకుండా చేసేసి అవి ముందర జరుపుకుంటా పోతూ ఉంటారు. ఇట్లాంటి ల్యాండ్ కేసులలో, రియల్ ఎస్టేట్ కేసులలో ఇక బొచ్చెడు ఉన్నాయి. ఇక గిన్ని గన్ని అని కావు, ఇక బొచ్చెడు కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా ఎట్లాంటివి అంటే జనాలరా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలా డబ్బుల ట్రాన్స్ఫర్ జరిగింది. నేను ఇంత బ్లేమ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇగో న్యాయ వ్యవస్థ మారాలి, అందరికీ న్యాయం జరగాలని. సో ప్రజలారా, నేను ఇక ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్తే మొత్తం తప్పు అయిపోతుంటుంది కాబట్టి మనం కొంత ఆగాల్సి వస్తుంది, కనుక ఇప్పుడు ఆగుతున్నాము. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్, జ్యుడిషియరీ సిస్టంలో బాగా తప్పులు ఉన్నాయి. కొలీజియం వ్యవస్థ అయితే అట్టర్ ఫ్లాప్ వ్యవస్థ, అది ఇంత అంత అని కాదు. సో ఇంత అట్టర్ ఫ్లాప్ వ్యవస్థల్ని మనం మార్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలని మనము వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి అని చెప్పాల్సిన అవసరం ఉంది, రైట్? సో ఈ వీడియో ఇప్పుడు ఆపేస్తున్నాను. ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.